నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే మాట అమరావతి రాజధాని గురించి. ఈ రాజధాని చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్ ఉందో, ఈ రింగ్ రోడ్ గురించే మాట్లాడుకుంటున్నాం. డిసెంబర్ 2025లో అమరావతి విస్తరణ మరియు దాదాపు 190 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదైతే ఉందో 2.0 ప్రారంభించింది. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి దాదాపుగా 16,666 ఎకరాల భూమిని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర కేబినెట్ 7 కీలక గ్రామాలు ఏవైతున్నాయో వాటిలో ఈ భూసేకరణ చేయాలని భావించింది. ఈ భూమిని కేవలం ఓఆర్ఆర్ కోసమే కాకుండా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ దీనికోసం 2,500 ఎకరాలు, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా భూముల వివరాలు మనం చూసినట్లయితే పల్నాడు జిల్లా అంటే అమరావతి మండలం, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి మరియు కర్లపూడి, లేమల్లె ఈ ప్రాంతాలకు సంబంధించి చూసినట్లయితే గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలానికి సంబంధించి వడ్డమాను, హరిశ్చంద్రపురం మరియు పెదపరిమి. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వివరాలు చూసినట్లయితే ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ కేవలం కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాజధాని ప్రాంతం చుట్టూ కూడా తలపెట్టిన ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 189.9 కిలోమీటర్లు, అంటే ఇది దాదాపు 190 కిలోమీటర్లు అనుకోవచ్చు. ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పెద్దది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎంత 158 కిలోమీటర్లు మాత్రమే, దానికన్నా పొడవైంది ఈ యొక్క ఓఆర్ఆర్. అయితే దీని డిజైన్ చూసినట్లయితే ఇక్కడ 10 లైన్లు కారిడార్ ఇది, అంటే 6 లైన్లు ప్రధానమైన రహదారి, ఇరువైపులా రెండు అంటే ఏదైతే సర్వీస్ రోడ్లు ఉన్నాయో అవి 2 లైన్లతో నిర్మిస్తారు. మొత్తం 10 లైన్ల రోడ్డు అనమాట. దీని యొక్క అంచనా వ్యయం ఎంత అంటే దాదాపుగా 25,000 కోట్లు. అంటే అక్షరాలు మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పాలంటే 24,791 కోట్ల రూపాయలు. దీని పరిధి చూస్తే ఇది 5 జిల్లాల్లో అంటే గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా మరియు ఏలూరు జిల్లాలో, రైట్. ఉమ్మడి అనుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, అటు ఏలూరు, 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు టచ్. అలా కాకుండా కొత్త జిల్లాలు చూస్తే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా, అలాగే ఏలూరు, ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క ఓఆర్ఆర్ ఏదైతే విస్తరిస్తుంది. అంటే 23 మండలాల పరిధిలో దాదాపుగా 121 గ్రామాలు గుండా ఈ యొక్క ఓఆర్ఆర్ వెళ్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన కీలక నిర్మాణాలు కూడా కృష్ణానది పైన 2 ప్రధానమైన వంతులు ఉన్నాయి. ఇదేంటంటే మున్నలూరు మరియు మున్నంగి సంబంధి ఆ దగ్గరలో 2 భారీ వంతులు అనుకోవచ్చు. మరొకటి ఏంటంటే గంగినేనిపాలెం వద్ద 2 టన్నెల్ నిర్మిస్తారు. ఇక్కడ 2 టన్నెల్స్ నిర్మిస్తారు. ఎందుకంటే అక్కడ ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ కొండ ప్రాంతాల్లో కూడా టన్నెల్స్ నిర్మించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓఆర్ఆర్ రాజధాని చుట్టూ 23 మండలాల్లోని 121 గ్రామాలు గుండా వెళ్తుంది ఇది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే గుంటూరు జిల్లాలో 46 గ్రామాలు, కీలకమైన మండలాలు కూడా ఉన్నాయి. మంగళగిరి మండలం, ఇక్కడ కాజా, చిన్నకాకాని, ఇక్కడ పెదకాకాని మండలం, నంబూరు, దేవరాయబొట్లపాలెం, అనుమర్లపూడి. ఇక తాడికొండ మండలంలో చూసుకుంటే పాములపాడు, రావెల. మేడికొండూరు మండలంలో చూసుకున్నట్లయితే సిరిపురం, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విసిదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు. ఇక తెనాలి మండలం చూద్దాం. కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, ఇక అంగలకుదురు, కతేవరం, సంగం, జాగర్లమూడి. దుగ్గిరాల మండలంలో చూసుకున్నట్లయితే పిలువురు, ఈమని, పెనుమూలి, చింతలపూడి, కంఠం రాజుకొండూరు. కొల్లిపర మండలానికి చూసుకున్నట్లయితే వలభాపురం, మున్నంగి, దంతులూరు, కుంచవరం, అత్తోట. ఇక చేబ్రోలు మండలం చూసుకున్నట్లయితే నారాకోడూరు, వేజండ్ల, గొడపర్రు, తర్వాత సుద్దపల్లి, చేకూరు. ఈ మండలాల్లో ఈ గ్రామాల్లో టచ్ అవుతుంది. అయితే ఇక్కడ వట్టి చేకూరు మండలం చూసుకున్నట్లయితే కర్నేపాడు, చమళ్ళముడి, అనంతవరపాడు, కర్నూతల. గుంటూరు తూర్పు పశ్చిమ చూసుకున్నట్లయితే ఏటుకూరు, బుడంపాడు, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం. ఇక ఎన్టీఆర్ జిల్లా గ్రామాల సంఖ్య 28 అనమాట. ఎన్టీఆర్ జిల్లాలో గ్రామాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా వేర్లపాడు మండలం, పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెమాధవరం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావుపాలెం. ఇక కంచికచర్ల మండలానికి చూసినట్లయితే కంచికచర్ల, మునలూరు, మోగులూరు, పేరకలపాడు, గొట్టుముక్కల, కునికిరపాడు. జీకొండూరు మండలం చూసుకున్నట్లయితే జీకొండూరు, దుగ్గిరాలపాడు, పెంట్రపాడు, అలాగే కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ. రైట్. నందిగామ అంటే నందిగామ సపరేట్ మండలం మళ్ళీ. అయితే నందిగామ కొంత టచ్ అవుతుంది అనమాట. ఇక మైలవరం మండలం చూసుకున్నట్లయితే మైలవరం, పొందుగుల, గణపవరం. ఇక కృష్ణా జిల్లాకు చూద్దాం. ఇక్కడ 21 గ్రామాలు టచ్ చేస్తుంది అనమాట. ఉంగుటూరు మండలంలో చూసుకున్నట్లయితే పొట్టిపాడు, ఆత్కూరు, పెదవుటిపల్లి, తేలప్రోలు, వెల్లిపాడు, మానికొండ, వెల్లినూతల, ఆత్మూరు, అలాగే తరిగొప్పల, బొకినాల, వేంపాడు. సో ఇక కంకిపాడు మండలంలో చూసినట్లయితే మారేడుమాక, కొనతంపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, అలాగే చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు. అలాగే తోట్లవల్లూరు మండలం చూసుకున్నట్లయితే రొయ్యూరు, ఉత్తరవల్లూరు, దక్షిణవల్లూరు, బొద్దేపాడు, చిన్నపులిపాక. దీని పక్కనే పెద్దపులిపాక కూడా ఉంటుంది కాబట్టి చిన్నపులిపాక మాత్రమే ఇందులోకి వస్తుంది అనమాట. ఇక గన్నవరం మండలం చూసుకున్నట్లయితే సగ్గూరు అంజన్, బల్లిపర్రు, బూతుమిల్లిపాడు. పల్నాడులో చూసుకున్నట్లయితే గ్రామాల సంఖ్య కేవలం ఇక్కడ 12 గ్రామాల నుంచి వెళ్తుంది అనమాట. అమరావతి మండలంలో ధరణికోట, లింగాపురం, ఇక జిడుగు, నెమలికల్లు. పెద్దకూరపాడు మండలం ముసాపురం, పాటిమండల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్పురం, ఖమ్మంపాడు, కాశీపాడు. ఇక ఏలూరు జిల్లాకు చూసుకున్నట్లయితే ఇక
ఇక్కడ గ్రామాల సంఖ్య 11 అనమాట. ఆగిరిపల్లి మండలంలో చూసుకున్నట్లయితే బొడ్డనపల్లి, ఇక్కడ గరికపాటి వారి కంట్రిక, అంటే కంట్రికలు రెండు ఉన్నాయి కాబట్టి ఇటు విజయవాడలో ఉన్న కంట్రిక ఒకటి ఉంది, అలాగే ఆగిరిపల్లికి దగ్గరలో ఉన్న ఈ యొక్క గరికపాటి వారి కంట్రిక ఉందన్నమాట. ఇక ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నమరెడ్డిపల్లి, అలాగే నూగొండపల్లి, నరసింగపాలెం, కృష్ణవరం, సిగ్గూరు, సూరవరం, కల్లటూరు. మొత్తానికి ఇక్కడ అమలయ్యే దశ మనం చూసుకున్నట్లయితే నిర్వహణ సౌలభ్యం కోసం ఓఆర్ఆర్ ను 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. ఇక్కడ ముఖ్యంగా ఉత్తర భాగం చూసుకున్నట్లయితే ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ సాగుతుంది. ఇది దాదాపుగా గన్నవరం, ఏలూరు సరిహద్దుల నుండి ప్రారంభమై మైలవరం మరియు కంచికచర్ల మీదుగా కృష్ణానది వరకు కూడా వెళ్తుందన్నమాట. ఇందులో కొండపల్లి అడవి ప్రాంతం గుండా వెళ్లే గంగినేనిపాలెం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో టనల్స్ నిర్మిస్తారు, అంటే సొరంగాలు నిర్మిస్తారనమాట. ఇక తూర్పు భాగం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా వైపు గన్నవరం, కంకిపాడుని కలుపుతుంది. విజయవాడకు తూర్పు వైపున కృష్ణా జిల్లాలోని కీలక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని కూడా కలుపుతుంది. ఇక హనుమాన్ జంక్షన్ గన్నవరం నుండి ప్రారంభమై కంకిపాడు, ఉంగుటూరు మీదుగా తోట్లవల్లూరు, కృష్ణానది వరకు వెళ్తుంది. ఇక పశ్చిమ దక్షిణ భాగం చూసినట్లయితే గుంటూరు మరియు పల్నాడు జిల్లాలను కలుపుతుంది. కృష్ణానదిని దాటి అమరావతి, అంటే ఇక్కడ పల్నాడు ప్రాంతం నుండి ప్రారంభమై తాడికొండ, మేడికొండూరు, తెనాలి, చేబ్రోలు మరియు మంగళగిరి మీదుగా మళ్ళీ తూర్పు భాగాన్ని కలుపుతుంది అనమాట. అంటే ఇది ఓవరాల్ గా మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం కలుస్తుంది అనమాట. ఇందులో మున్నంగి మరియు మునులూరు వద్ద కృష్ణానది పైన 2 వంతెనలు నిర్మిస్తారు, భారీ వంతెనలు. అంటే ఐకానిక్ బ్రిడ్జ్లు వేరు, ఈ యొక్క భారీ వంతెనలు వేరు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కృష్ణానది పైన 2 వంతెనలు లేదంటే ఒకటో వంతెన మున్నలూరు ఎన్టీఆర్ జిల్లాల సమీపంలో నిర్మిస్తారు, రెండో వంతెన మున్నంగి, ఇది గుంటూరు జిల్లా సమీపంలో అటువైపు ఇటువైపు చూసుకున్నట్లేదు. ఇక కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి గంగినేనిపాలెం సమీపంలో 2 ప్రధానమైన సొరంగాలు, టన్నెల్స్ నిర్మిస్తారు. అయితే ఇక్కడ కొంత ఇంటర్చేంజ్లు కూడా మనం గమనించాలి. ఇది ఇతర జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే నెంబర్ 16 అలాగే నేషనల్ హైవే నెంబర్ 65 ఈ రెండు రహదారులతో కలవడానికి 14 ప్రధాన ఇంటర్చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ప్లాన్ చేశారు. అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్ఓబీలు ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లు దాటడానికి కూడా ఆర్ఓబీలు నిర్మిస్తారు. అయితే ఇక్కడ రైతులకు పరిహారం ప్యాకేజ్ ఏదైతే ఎల్పిఎస్ 2025 నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిహారం కూడా ఇస్తారు. అయితే భూమిని అప్పగించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలాగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ల్యాండ్ పూలింగ్ స్కీము రూల్స్ ఏవైతే ఉన్నాయో 2025 ప్రవేశపెట్టింది అనమాట. అయితే ఇక్కడ కొన్ని సవాళ్లు ఉన్నాయి, కొన్ని ఆందోళనలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ల్యాండ్ పూలింగ్లో ఇప్పటికే కొంత పెద్ద పరిమి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ల్యాండ్ ఇవ్వమని చెప్తున్నారు. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే సరైన పరిహారం లేదు కదా, ఈసారి మేము ఎలా ఇస్తాం, ముందే చేసి చూపించమని తర్వాత చూద్దాం అంటున్నారు. రైట్, ఇక్కడ ఏంటంటే సానుకూలంగా స్పందన లభించినప్పటికీ అంటే కొంతమేరే లభిస్తుంది, కొంత లభించలేదు. కొంతమంది రైతులు కొన్ని డిమాండ్లు కూడా కోరుతున్నారు. ఆ డిమాండ్లు ఏంటని మనం ప్రధానమైన చూసినట్లయితే ప్రస్తుతం ఇస్తున్న 50,000 కంటే ఎక్కువ వార్షిక కౌలు కావాలి అని చెప్తున్నారు. వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి పరిహారం కింద 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు సంవత్సరానికి. అయితే వాణిజ్య ప్లాట్లు వ్యాపారానికి అనుకూలంగా ఉండాలంటే చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మొదటి దశలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి లేఅవుట్లను వేగంగా అభివృద్ధి చేయాలనేదే ప్రధానమైన డిమాండ్. ఇది రెండో డిమాండ్ ప్రధానంగా. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి, డిసెంబర్ 2025 నాటికి భూసేకరణ మరియు బిడ్డింగ్ దశలో ఉందన్నమాట. అయితే డిసెంబర్ 8, 2025న సెక్షన్ 3A కింద నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. 2026 చివరిలో నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని. అంటే ఓఆర్ఆర్ ఈ యొక్క మండలాలు ఏవైతున్నాయో ముఖ్యంగా ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు ఈ 3 జిల్లాలను టచ్ చేస్తుంది. దాదాపుగా 121 గ్రామాల గుండా ఈ యొక్క ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఆ ఓఆర్ఆర్ ప్రయాణం చేస్తూ ఉంది, దాదాపు 190 కిలోమీటర్లు. సో మొత్తానికి ఓఆర్ఆర్ ప్రయాణం చేసే ఓఆర్ఆర్ని నిర్మించే ప్రాంతాలు అయితే ఇవి. ఇందులో మీ ఊరు పేరు ఉందో లేదో అయితే తప్పకుండా కమెంట్ చేయండి.